డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ ఉండగా ప్రీతి అనన్యని, ఏ అనన్య, ఇక్కడ అత్తయ్య గారికి సాంబార్ వడ్డించు అని అధికారం ప్రదర్శించగా కుట్రపూరిత మనస్తత్వం కలిగిన అనన్య ఎలాగైనా ఆ ఇంట్లో గొడవలు సృష్టించాలి అని ఆ సాంబార్ బౌల్ని పట్టుకొని ప్రీతి వైపు అదో రకంగా చూస్తూ కాలు జారి పడిపోయినట్టు ఆ సాంబార్ మొత్తం ప్రీతి పైన వంపేస్తుంది. దాంతో ప్రీతి చేతులు కాలుతాయి. శారీ మొత్తం సాంబార్తో పాడైపోతుంది. దాంతో అందరూ ఒక్కసారిగా పైకి లేచి నిలబడతారు. ప్రీతి కోపంగా అనన్య వైపు చూస్తూ, ఏయ్, నా శారీనే పాడు చేస్తావా అని అంటూ ఉండగా అది సారీ మేడం అని అన్నట్టు ఏదో రకంగా చెప్తూ ఉంటుంది అనన్య. నా మీదే సాంబార్ పోస్తావా, కళ్ళు కనిపించట్లేదా నీకు అని అంటూ ప్రీతి అనన్యని లాగిపెట్టి ఒక్కటి కొడుతుంది. అది చూసిన శరణ్య, అయ్యో ఆల్రెడీ అక్క ప్రెగ్నెంట్ కదా అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అనన్య ప్రీతిని ఇంకా రెచ్చగొట్టడానికి, నేనేదో కావాలనే మీ మీద సాంబార్ పోసినట్టు ఎందుకు మాట్లాడుతున్నారు మేడం అలా అని అనగానే ప్రీతికి ఇంకా కోపం పెరిగిపోతుంది. నాకే ఎదురు తిరుగుతావా అని అంటూ అనన్యపై మళ్ళీ చెయ్యెత్తేలా అనన్య చేసిన ప్లాన్ సక్సెస్ అయి మళ్ళీ అనన్యని కొట్టడానికి చెయ్యెత్తుతుంది ప్రీతి. దాంతో ఒక్కసారిగా శరణ్య వచ్చి ప్రీతి చేయిని గట్టిగా పట్టుకుంటుంది. దాంతో ప్రీతి షాక్ అవుతుంది. అనన్య మాత్రం కన్నింగ్గా చూస్తూ ఉంటుంది. ఆనంద కూడా షాక్ అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక అలాగే నిలబడిపోతారు. ప్రీతి శరణ్య మధ్యలో